హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోనైతే నేను కేదారేశ్వర వ్రతం గురించి మరియు మా దివాళీ సెలబ్రేషన్స్ గురించి చెప్పబోతున్నాను. దివాళీ అంటే మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, బూజు దులపడం. అదేవిధంగా మేము కూడా ముందు రోజు ఇల్లంతా నీట్గా కడిగినాం, మొత్తం క్లీన్ చేసినాం. మా పిల్లలు వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ డే తోరణాలు కట్టాం. బజార్కి వెళ్ళి సామాన్ మొత్తం తీసుకున్నాం. బంతిపూలు, బాంబులు అన్నీ తీసుకున్నాం. బాంబులు అయితే చాలా తీసుకున్నాం. నోము దండలు కూడా కొన్నాం. అదేవిధంగా వ్రతం కేదారేశ్వర నోముకు కావాల్సిన మొత్తం సామాన్, పూజ సామాన్ మొత్తం తీసుకున్నాం. బాంబులు మా చిన్నోడైతే చాలా, వాడికి ఇష్టం ఫుల్, చాలా తీసుకున్నాడు బాంబులు అయితే. ఆ బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో వాడి ఫేస్ చూడాలి, వాటన్నిటిని చూసి ఫుల్ హ్యాపీ. ఇంకా మార్ట్కెళ్ళి ఇంట్లో కావాల్సిన సామాన్ కూడా అన్నీ తీసుకున్నాం. ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బంతిపూలు కూర్చోడం ఉంది. తర్వాత మా చిన్నోడు మొత్తం బాంబులన్నీ వాడికి విప్పి చూసే వరకు వాడికి మనసులో పట్టలేదు. మొత్తం సామాన్ అన్నీ బయట పెట్టేసి బాంబులతో ఫుల్ సేపు ఆడుకున్నాడు. వాడికి ఓన్లీ క్రాకర్స్ కాల్చడం తప్ప వేరే ఏది రాదు అందులో. కాకపోతే వాడి నయనానందం అంతే, చూసి ఆనందిస్తాడు. పెద్దోడు కూడా అన్నీ చూసాడు, వాడికి కూడా ఫుల్ హ్యాపీ అయింది వాటిని అన్నిటిని చూసి. వాడు రాలేదు, బాంబులు తీసుకెళ్ళాడు బాంబులు కొనుక్కోవడానికి. అందుకే సడన్గా ఇవన్నీ చూసి వాడికి కూడా ఫుల్ హ్యాపీ అయింది. ఇంకా అదే రోజు మా నైబర్స్ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ పూజ ఉంటే పిల్లలు వెళ్ళారు. చాలా ఎంజాయ్ చేశారు. పూజ మొత్తం అక్కడే ఉండి చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ డే మా వ్రతం స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇల్లంతా మాప్ చేసి గడపలకి ముగ్గులు వేయడం అంతా క్లీన్ చేసుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగే లేచాం. ఫుల్ వర్క్ ఉంటుంది, చాలా వర్క్ ఉంటుంది వ్రతం రోజున, దీపావళి రోజున నోములు ఉంటుంది కదా, అందుకే ఫుల్ వర్క్ ఉంటుంది. ఇంకా పూజ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాం. పటాలకు, దేవుడి పటాలకు కూడా మొత్తం క్లీన్ చేసి మంచిగా బొట్లు పెట్టుకొని అంతా నీట్గా చేస్తున్నాం. ఇది కొమురవెల్లి మల్లన్న గద్దె అంటారు దీన్ని కూడా మంచిగా జాజుతోని మొత్తం అలికి ముగ్గులు వేసినాం. గద్దె అలకడం అయిపోయాక ముగ్గులు వేసి తర్వాత పీట కూడా, మల్లన్న పీట కూడా మంచిగా బొట్లు పెట్టేసి పసుపు కుంకుమలతో అలంకరించినాం. ఈ ముగ్గులు కూడా అన్నీ ఒకేలాగా ఉండవు. మన నోము పందిరి కిందనేమో ఇలా గోటి ముగ్గు అంటారు, ఆ విధంగా గోటి ముగ్గు వేస్తారు. తర్వాత పీటకి మొత్తం పసుపు కుంకుమ అన్ని పసుపు రాసుకొని మొత్తం ఇలా పసుపుతో రాయడం కంప్లీట్ అయ్యాక పసుపు కుంకుమ తెల్లపిండి బొట్లు అయితే ఈ విధంగా పెట్టి టోటల్ పీట మొత్తం ఇలానే పెట్టేస్తాం. ఫైనల్గా ఎలా ఉంటుందంటే మంచిగా ఇలా రెడీ అవుతుంది. వంటలు అయితే కంప్లీట్ అయ్యాయి. ఒకటేమో చిక్కుడుకాయ ప్లస్ వంకాయ, చారు, పప్పు. బయట కట్టెల పొయ్యి మీద బోనాలు అయితే రెడీ చేస్తున్నాం. మా అత్తమ్మ, మా తోటి కోడలు వాళ్ళే బోనాలు చేశారు. ఈమె మా ఆడపడుచు కూర పూజిస్తుంది. ఇంటి ఆడబిడ్డలు కూరాడి పూజిస్తే మంచిది అంటారు కదా, అందుకే ఆమెనే మంచిగా పసుపు రాసేసి రెడీ చేసింది. ఫైనల్ లుక్ అయితే మన దేవుడిది ఇలా రెడీ అయింది. నోము పందిరి, పీట, ఇలా పందిరి రెడీ అయిపోయాక నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామికి అయితే అభిషేకం చేసుకున్నా. పంచామృతాలతో అభిషేకం చేసా. అభిషేకం కంప్లీట్ అయ్యాక దేవుడికి గంధం
రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచి అలంకరించేసాం. వస్త్రం వేసి ఒక ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అందులో ఈ విగ్రహాలను పెట్టి పూలు పెట్టి పూజిస్తాం రోజు. ఫైనల్గా మన పూజ రూమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చెప్పండి. తోటి కోడలు వాళ్ళ కూతురును మా ఆడపడుచు అయితే మొత్తం డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు. మొత్తం నీట్గా మంచిగా చేశారు. మొత్తం వాళ్ళే హ్యాపీ దివాళీ అని కూడా మంచిగా రాశారు ఫ్లవర్స్తో, బంతి పువ్వులతోటి. ఇంకా మా పెద్దోడైతే హ్యాపీ దివాళీ అని ఆర్ట్ కూడా వేసేసాడు. ఇంకా ఈవినింగ్ పూజ స్టార్ట్ అయిపోయింది. ఒక వైట్ క్లాత్కి మొత్తం పసుపు అంతా ఇట్లా రాసేసి తర్వాత నోము కుండలో ఉన్న అన్ని వాటిని తీసి ఫస్ట్ ఆ చాటలో పెట్టేసి ఆవు పాలతోని మంచిగా చల్లాలి. అన్నీ 2 కుండలో ఉన్న అన్ని దారములన్నీ తీసి ఆ చాటలో పెట్టి ఆవు పాలతోటి వాటికి అభిషేకం చేయడం. ఇద్దరం మా తోటి కోడలు నేను ఇలా పూజ స్టార్ట్ చేసాం. ఇలా కుండలు అవన్నీ తీయడం కంప్లీట్ అయిపోయాక వాటిని మంచిగా కడిగేసి పసుపు రాసి కుంకుమ పసుపుతోటి తెల్ల పిండితోని బొట్లు పెట్టేసాం. ప్రతి సంవత్సరం దివాళీ రోజునైతే చలి ఉండేది, కానీ ఈ సంవత్సరం అలా కాకుండా ఆ చిన్న రూమ్లో చాలా ఉక్కపోతూ ఉండేది. ఫుల్ ఉక్కపోసింది. ఇలా ఆ 2 కుండలనే మొత్తం రెడీ చేసాం. బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయాక బంతిపూలు కట్టినాం. తంగెడు పువ్వుతో కూడా కడతారు దండలు. కుండలను ఇలా రెడీ చేయడం అయిపోయాక ఒక సైడ్కి పెట్టేసి ఇంకా కథ స్టార్ట్ అవుతుంది. కేదారేశ్వర వ్రతం కథ స్టార్ట్ అవుతుంది. ఈ కేదారేశ్వర వ్రతం అనేది మేము సెల్లులో పెట్టుకొని దండలు ముడేసాం. ఈ దండలని 11 ముడులు వేస్తూ కథ వినుకుంటూ ముడులు వేస్తాం. ఇలా కథ వినుకుంటూ 11 మర్రి ఊడలతోని కట్ చేసి ముడులు వేస్తాం. తర్వాత అక్షంతలు వేసేసి మంగళహారతి అయితే ఇచ్చేసాం. ఇలా వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత భోజనాలు, తర్వాత క్రాకర్స్. మేము కూడా అందరం అన్నం తినేసి మా భోజనాలు అందరికీ కంప్లీట్ అయ్యాక బాంబులు పేల్చాం. ఫుల్ ఎంజాయ్ చేసాం. అందరం ఇలా సరదాగా క్రాకర్స్ కాల్చాం. మా పెద్దోడికి అయితే బాంబులు అంటే చాలా ఇష్టం. వాడే టోటల్ అన్ని బాంబులన్నీ వాడే పెంచేసాడు. చూడండి భయం లేకుండా ఎలా పెట్టేస్తున్నాడు. వద్దు అంటే అసలే వినడు. షార్ట్స్ పెట్టాడు వాడు. వాడికి ఇష్టం, అన్ని బాంబులు అంటే చాలా ఇష్టం.
మేమైతే భయపడినాం కానీ వాడికైతే అసలు భయం లేదు. బాంబులు అంటే ఇష్టం వాడికి. ఈ బాంబులు పేల్చడం కంప్లీట్ అయ్యాక దేవుడిని ఎత్తుకోవడం అనేది ఉంటుంది. అందరం ఫ్రీ అయ్యాక బాంబులు పేల్చడం కంప్లీట్ అయ్యాక దేవుడిని అయితే ఎత్తుకున్నాం. దేవుడిని ఎత్తుకోవడం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మంచి జరగాలని మొక్కుకొని చేసుకుంటాం. ఎప్పటికీ ఇలాగే అని దేవుడిని ఎత్తుకోవడం అన్నమాట. ఇలా అందరం నెత్తిపైన ఇలా పెట్టుకొని మొక్కుకోవడం, వాళ్ళ కోరికలు తలుచుకొని మళ్ళీ చేసుకోవాలి. మా కోరికలన్నీ నెరవేరాలి అని మొక్కుకొని ఇలా దేవుడిని ఎత్తుకోవడం అన్నమాట. ఇంతటితో పూజనైతే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఏమన్నా రాంగ్గా ఉన్నట్లయితే సారీ. చిన్న అలా పిక్స్ ఇలా దిగేసాం. ఇంతటితో పూజ కంప్లీట్. థ్యాంక్ యూ.